వెల్కమ్ టు ET20 అప్డేట్ చూద్దాం. PNB సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న యూత్ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం డియర్ కృష్ణ. ఈ సినిమా ద్వారా PN బలరాం రచయితగా నిర్మాతగా పరిచయం అవుతున్నారు. దినేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీకృష్ణుడికి కృష్ణ భక్తుడికి మధ్య జరిగిన ఓ మిరాకిల్ ని ప్రేరణగా తీసుకుని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అక్షయ్ హీరోగా ఈ సినిమాతో పరిచయం అవుతున్నారు. చిత్ర బృందం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో శ్రీకృష్ణుడిని ముఖ్య అతిథిగా భావిస్తూ ఆయన కోసం ప్రత్యేకంగా ఒక కుర్చీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్ రెండో రోజు ఆకట్టుకుంది. ఫ్యాషన్ షోలో ప్రముఖులు తీర్చిదిద్దిన డిజైనర్ దుస్తుని మోడల్స్ ర్యాంప్ పై ప్రదర్శించారు. దాదాపు 16 మంది డిజైనర్లు రూపొందించిన సరికొత్త డిజైన్స్ ను ఈ ప్రదర్శనలో చూపారు. హైదరాబాద్ తో పాటు ముంబై, ఢిల్లీ ప్రాంతాలకు చెందిన మోడల్స్ ర్యాంప్ పై సందడి చేశారు. మంచు ఫ్యామిలీ నుంచి మరో తరం తెరపై సందడి చేయడానికి రెడీ అయింది. ఇప్పటికే హీరో మంచు విష్ణు కుమారుడు అవ్రాన్ కన్నప్పలో ఓ కీలక పాత్రలో నటిస్తుండగా తాజాగా విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను మంచు విష్ణు ఎక్స్ లో పోస్ట్ చేశారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం కంగువా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ మూవీ పెద్ద హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీపై మరో అప్డేట్ వినిపిస్తోంది. డిసెంబర్ 12 లేదా 13 ఈ మూవీ ప్రముఖ OTT ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్, సుకుమారన్ కాంబోలో వస్తున్న చిత్రం లూసిఫర్ 2. తాజాగా ఈ మూవీపై ఓ అప్డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయినట్లు మోహన్ లాల్ ఓ పోస్టులో చేశారు. సినిమా చిత్రీకరణ ముగిసిందని, 14 నెలల సమయం 8 రాష్ట్రాల్లో చిత్రీకరణ జరిగిందన్నారు. అంతేకాకుండా US, UK, UAE సహా దాదాపు 4 దేశాల్లో ఈ అద్భుతమైన ప్రయాణం కొనసాగిందని మోహన్ లాల్ రాసుకొచ్చారు. ముఫాసా ది లయన్ కింగ్ సినిమాని అనువాదం చేయడం ఓ పెద్ద సవాలని, ఆ విషయంలో డిజ్నీ బృందం ఎంతో శ్రద్ధతో పనిచేసి తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోందని మహేష్ బాబు భార్య నటి నమ్రత అన్నారు. ఈ మూవీ భావోద్వేగాల్ని పంచి ప్రేక్షకుల మనసులో నిలిచిపోతుందని చెప్పారు. ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు. తెలుగు భాషలో అనువాదమైన ఈ సినిమాలోని ప్రధాన పాత్ర ముఫాసాకి మహేష్ బాబు డబ్బింగ్ చెప్పారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ప్రముఖ దర్శకుడు సుకుమార్ కాంబోలో తెరకెక్కిన భారీ చిత్రం పుష్ప 2. భారీ అంచనాల మధ్య ఈ మూవీ తెరకెక్కింది. ఈ హైప్ కి తగ్గట్టుగా భారీ బుకింగ్స్ ఈ చిత్రానికి కనిపిస్తున్నాయి. నార్త్ లో పుష్ప 2 మూవీకి భారీ బుకింగ్స్ నమోదైనట్లుగా తెలుస్తోంది. హిందీలో ఏకంగా పుష్ప 2కి 26 గంటల్లోనే 1,00,000కు పైగా టికెట్స్ అమ్ముడుపోయినట్లు సమాచారం. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పుడు పుష్ప 2 మానియా కొనసాగుతోంది. ఈ నెల 5న విడుదలయ్యే ఈ సినిమా కోసం కోట్లాది సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను మరికొద్దిసేపట్లో హైదరాబాద్ లో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమైంది. తనకు తగిలిన గాయంపై హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా స్పందించారు. అక్టోబర్ 5 తాను మర్చిపోలేని రోజున్నారు. ఎప్పటిలాగే జిమ్ కి వెళ్లి వెయిట్ లిఫ్ట్ చేశానని చెప్పారు. దీంతో సడన్ గా వెన్నెముకలో నొప్పి వచ్చిందన్నారు. కానీ ఆ నొప్పిని అంతగా పట్టించుకోలేదని చెప్పారు. అదే తాను చేసిన తప్పని రకుల్ చెప్పారు. హెబా పటేల్ ప్రధాన పాత్రలో సుమన్ వుట్కూరు హీరోగా తెరకెక్కిన చిత్రం సందేహం. ఊరికి ఉత్తరాన సినిమా ఫేమ్ సతీష్ పరమవేద ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీని OTTలో కూడా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రియదర్శి, రూపా జంటగా మోహన్ కృష్ణ, ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన చిత్ర సారంగపాణి జాతకం. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. టైటిల్ సాంగ్ కొన్ని రోజుల క్రితం రిలీజ్ అవ్వగా రెండో పాట సంచారి సంచారి అనే సాంగ్ తాజాగా రిలీజ్ అయింది. కన్నడ హీరో ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం జూఐ లహరి ఫిలిమ్స్, జి మనోహరన్ అండ్ వీనస్ ఎంటర్టైనర్స్, KP శ్రీకాంత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వినూత్నమైన ఫ్యాంటసీ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఉపేంద్ర వీరోచితమైన పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది. మరోవైపు పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 20న యూఐ రిలీజ్ కానుంది. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్స్టాపబుల్ షో తాజాగా ఈ షోలో నటి శ్రీలీలతో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. బాలకృష్ణతో శ్రీలీల, నవీన్ పోలిశెట్టి చేసే సందడితో అంచనాలు రెట్టింపయ్యాయి. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వీడా ముయార్చి. ఈ మూవీని మగీజ్ తిరుమేని తెరకెక్కించారు. హీరోయిన్ త్రిష, హీరో అర్జున్, రెజినా కాసన్రా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ మూవీ టీజర్ ఇప్పటి వరకు 10 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. మరోవైపు ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన తాజా చిత్రం అమరన్ దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్ హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం OTTలో విడుదల తేదీని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 5 నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపింది. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడిస్తూ ఓ పోస్టర్ విడుదల చేసింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా నిర్మాతలు కీలక విషయాన్ని పంచుకున్నారు. ఇవాల్టి నుంచి హరిహర వీరమల్లు షూటింగ్ లో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారని రివీల్ చేశారు. మరోవైపు హరిహర వీరమల్లు చిత్ర బృందం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన ఫోటోలో చిత్ర బృందం సోషల్ మీడియాలో పంచుకున్నారు. మరోవైపు ఈ మూవీ ఇండియన్ సినిమాలో మార్క్ కానున్నట్లు చిత్ర బృందం తెలిపారు. అక్కినేని నాగ చైతన్య, నటి శోభితాలు మరో 2 రోజుల్లో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టనున్నారు. ఇప్పటికే వైభవంగా హల్దీ వేడుక జరిగింది. ఈ క్రమంలో నటి శోభితాను పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసి మంగళ హారతులు ఇచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శోభిత ఇన్స్టాలో నెటిజన్స్ తో పంచుకున్నారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత సంస్థ సితారా ఎంటర్టైన్మెంట్స్ రూపొందిస్తున్న సినిమా మ్యాజిక్. ఈ మ్యాజికల్ డ్రామాలో చాలా మంది నూతన నటీనటులు నటిస్తున్నారు. మ్యాజిక్ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ధ్ రవిచందన్ మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. నితిన్ శ్రీలీల జంటగా వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా ఈ నెల 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. That's all for now. Keep watching 10 TV.